నమస్తే అందరికీ. ఈరోజు క్లాస్లో 9వ తరగతిలోని 12వ పాఠమైనటువంటి తీయని పలకరింపు అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం. కింది పట్టికను పరిశీలించండి. పట్టిక కింద ఇచ్చిన పదాలకు సరిపోయే పర్యాయ పదాలు వెతికి రాయండి. చెట్టు అంటే వృక్షం, తరువు, మహీజం ఏంటి వృక్షము, తరువు, మహీజం. ఆకాశం పర్యాయ పదాలు వచ్చేసి గగనం, అంబరం. నిలయం పర్యాయ పదాలు వచ్చేసి ఆవాసం, నిలవు, స్థానం. రాత్రి పర్యాయ పదాలు వచ్చేసి రజని, రేయి, నిశ, నిశీతి. ఇంకోసారి చెప్తాను. చెట్టు పర్యాయ పదాలు వచ్చేసి వృక్షం, తరువు, మహీజం. ఆకాశం పర్యాయ పదాలు వచ్చేసి గగనం, అంబరం. నిలయం పర్యాయ పదాలు వచ్చేసి ఆవాసం, నిలవు, స్థానం. రాత్రి పర్యాయ పదాలు వచ్చేసి రజని, రేయి, నిశ, నిశీతి. నెక్స్ట్ బిట్. కింది వాక్యాల్లోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి. ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరొందారు. అచ్చెరు అనేది వికృతి పదం. ప్రకృతి పదం వచ్చేసి ఆశ్చర్యం. అడిగిన వారికి సాయం చేయడం మా నాన్నకు అలవాటు. సాయం అనేది వికృతి పదం. ప్రకృతి పదం వచ్చేసి సహాయం. మా తాతయ్య బోనం చేయనిదే బయటకు వెళ్ళడు. బోనం అనేది ఏంటి వికృతి పదం. దానికి ప్రకృతి పదం వచ్చేసి భోజనం. ఏంటి అచ్చెరువు అంటే ఆశ్చర్యం. ప్రకృతి పదం వచ్చేసి ఆశ్చర్యం. సాయం, సహాయం, బోనం, భోజనం ఇవి వికృతి పదాలు, ఇవి ప్రకృతి పదాలు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. రోజులు ప్లస్ అయినా, రోజులైనా ఉకార సంధి. ఆదరా ప్లస్ అభిమానాలు, ఆదరాభిమానాలు సవర్ణ దీర్ఘ సంధి. లేదనక ప్లస్ ఉండ, లేదనకుండ అత్వ సంధి లేకపోతే అకార సంధి. వీలు ప్లస్ అయితే, వీలైతే ఉకార సంధి. కావలసినవి ప్లస్ అన్ని, కావలసినవన్నీ ఇకార సంధి. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు ఆమ్రెడిత సంధి. ఇంకోసారి చెప్తాను. రోజులు ప్లస్ అయినా, రోజులైనా ఉకార సంధి. ఆదరా ప్లస్ అభిమానాలు, ఆదరాభిమానాలు సవర్ణ దీర్ఘ సంధి. లేదనక ప్లస్ ఉండ, లేదనకుండ అత్వ సంధి. వీలు ప్లస్ అయితే, వీలైతే ఉకార సంధి. కావలసినవి ప్లస్ అన్ని, కావలసినవన్నీ ఇకార సంధి. పగలు ప్లస్ పగలు, పట్ట పగలు ఆమ్రేడిత సంధి. ఈ సంధులన్నిటిపైన కూడా వీడియో చేశాను, ఒకసారి నా ఛానల్లో చూడండి. నెక్స్ట్ వన్. కింది విగ్రహ వాక్యాలను సమాసం చేసి సమాసం పేరు రాయండి. అధికారం చేత దర్పం ఇది వచ్చేసి విగ్రహ వాక్యం. సమాస పదంగా రాస్తే అధికార దర్పం. తృతీయ తత్పురుష సమాసం. ఇక్కడ చేత వచ్చింది కాబట్టి తృతీయ తత్పురుష సమాసం. గది యొక్క తలుపులు ఇది విగ్రహ వాక్యం. సమాస పదం వచ్చేసి గది తలుపులు. షష్ఠీ తత్పురుష సమాసం. యొక్క అనేది వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. మంచివైన బట్టలు వీటికి సమాస పదంగా రాస్తే మంచి బట్టలు. విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. విశేషణం అనేది పూర్వపదంలో ఉన్నట్లయితే అది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. విశేషణం అంటే గుణాన్ని తెలిపేదే విశేషణము. ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. 10 సంఖ్య గల గంటలు దీనికి సమాస పదంగా రాస్తే 10 గంటలు ద్విగు సమాసం. సంఖ్యాపూరక సమాసం కలదే ప్రాధాన్యత గల సంఖ్యాపూరక ప్రాధాన్యత గలదే ద్విగు సమాసం. అంటే పూర్వపదంలో సంఖ్యకే ప్రాధాన్యత ఉన్నట్లయితే అది ద్విగు సమాసం. న్యాయము ప్లస్ అన్యాయము, న్యాయన్యాయములు ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రాధాన్యత గలదే ద్వంద్వ సమాసము. ఇంకోసారి చెప్తాను. అధికారం చేత దర్పము ఇది విగ్రహ వాక్యము. సమాస పదంగా రాస్తే అధికార దర్పము తృతీయ తత్పురుష సమాసము. గది యొక్క తలుపులు, గది తలుపులు షష్ఠీ తత్పురుష సమాసం.
మంచివైన బట్టలు, మంచి బట్టలు, విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. 10 సంఖ్య గల గంటలు, 10 గంటలు, ద్విగు సమాసం. న్యాయము అన్యాయము, న్యాయ అన్యాయములు, ద్వంద్వ సమాసము. నెక్స్ట్, కింది వాక్యాల్లో కర్తరి కర్మని వాక్యాలను గుర్తించండి, నియమాలతో సరిపోల్చుకోండి. రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు. ఇది వచ్చేసి కర్తరి వాక్యము. కర్తరి వాక్యంలో చివరన చారు లేకపోతే షాం, చేశాం, చారు, చేశాం అనేటివి వచ్చినాయి అనుకోండి, అది కర్తరి వాక్యం. కర్మని వాక్యంలో అయితే క్రియలో బడి గాని, బడింది, బడ్డాయి అని వచ్చింది అనుకోండి, అవి కర్మని వాక్యాలని గుర్తుంచుకోవాలి. రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు, ఇది కర్తరి వాక్యం. క్రియను ఎవరు సేకరించారు అని ప్రశ్నిస్తే రచయిత్రులు అనే కర్త జవాబుగా వస్తుంది. ఏంటి ఇక్కడ క్రియ ఏంటిది? సేకరించారు కదా. ఏంటి? రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు అని ఉంది కదా. ఇందులో ఏంటి క్రియ ఏంటిది? వివరాలు సేకరించారనేది ఉంది కదా. ఈ క్రియను ఎవరు సేకరించారు అని ప్రశ్నిస్తే రచయిత్రులు అని కర్త జవాబు వస్తుంది. నెక్స్ట్, ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. ఇది వచ్చేసి కర్మని వాక్యము. బడింది, బడ్డాయి అని క్రియలో బడింది, బడ్డాయి అని వచ్చినాయి అనుకోండి, అవి కర్మని వాక్యం అని గుర్తుంచుకోవాలి. వీటిని కర్తరి వాక్యంగా రాస్తే ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. ఏంటి? ఆమె ఇంటర్వ్యూని రికార్డు చేశారు. ఇక్కడ రాస్తాను. దీనికి కర్మని వాక్యంగా రాస్తాను. ఏంటి? రచయిత్రులచే. ఇది కర్తరి వాక్యం, ఇది కర్మని వాక్యంగా రాస్తున్నా. రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి. ఇక్కడ సేకరించారు అని ఉంది కదా, ఇక్కడ సేకరించబడ్డాయి అని వస్తుంది. నెక్స్ట్, ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. బడింది అని వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యం. దీన్ని కర్తరి వాక్యంగా రాస్తే ఆమె ఇంటర్వ్యూని రికార్డు చేశారు. ఆమె ఇంటర్వ్యూని రికార్డు చేశారు. ఇది కర్తరి వాక్యం. ఏంటి? కర్తరి వాక్యంలో షారు, చారు అనేటి పదాలనే షాం, చేశాం అనే పదాలు వస్తాయి. అదే కర్మని వాక్యంలో అయితే బడింది, బడు అనే పదాలు వస్తాయి. నెక్స్ట్ వన్, కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు. ఇది వచ్చేసి కర్తరి వాక్యము. వీటిని కర్మని వాక్యంగా రాస్తే కొంతమంది స్త్రీలు జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించబడ్డాయి. ఇక్కడ ప్రచురించారని వచ్చింది కదా, ఇక్కడ ప్రచురించబడ్డాయి అని వస్తుంది. ప్రచురించబడ్డాయి అని వస్తుంది. ఏంటి? ఇంకోసారి చెప్తాను. కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు అనేది కర్తరి వాక్యము. కర్మని వాక్యంగా రాస్తే కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించబడ్డాయి అని వస్తుంది కర్మని వాక్యంలో అయితే. వాళ్ళ భాష మార్పు బడలేదు అని వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యము. వీటిని కర్తరి వాక్యంగా రాస్తే వాళ్ళ భాషను మార్పు చేయలేదు. ఏంటి? వాళ్ళ భాష మార్పు చేయబడలేదు అనేది కర్మని వాక్యం. వాళ్ళ భాషను మార్పు చేయలేదు అనేది కర్తరి వాక్యం. నెక్స్ట్, ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించారు. ఇది వచ్చేసి కర్తరి వాక్యం. కర్మని వాక్యంగా రాస్తే ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పిలిపించబడ్డారు. ఇక్కడ పంపించారని ఉంది కదా, పిలిపించబడ్డారు. ఇది వచ్చేసి కర్తరి వాక్యం, ఇది కర్మని వాక్యం. దాదాపు 40 ఇంటర్వ్యూలు చేశాం వచ్చేసి కర్తరి వాక్యము. దీన్ని కర్మని వాక్యంగా రాస్తే దాదాపు 40 ఇంటర్వ్యూలు
చేయబడ్డాయి. ఏంటి? దాదాపు 40 ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. ఏంటి? దాదాపు 40 ఇంటర్వ్యూలు చేశాం అనేది కర్తరి వాక్యం. దీన్ని కర్మని వాక్యంగా రాస్తే దాదాపు 40 ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. బడింది వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యము. కర్తరి వాక్యంగా రాస్తే ఏంటి? ఊళ్ళో సమావేశం చేశాం. ఏంటి? ఇక్కడ రాస్తాను. ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేశాం. నెక్స్ట్, గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. ఇది కర్మని వాక్యం. కర్తరి వాక్యంగా రాస్తే గోడల మీద అందమైన చిత్రాలు గీశారు. ఏంటి? గోడల మీద అందమైన చిత్రాలు గీశారు. ఇది వచ్చేసి కర్తరి వాక్యము. దేహం పంచభూతాలచే నిర్మించబడింది. ఇది కర్మని వాక్యము. కర్తరి వాక్యంగా రాస్తే దేహం పంచభూతాలచే నిర్మించాయి. దేహం పంచభూతాలు చే ఏంటిది? దేహం పంచభూతాలచే నిర్మించబడింది అని ఉంది కదా, ఇది కర్మని వాక్యం. బడింది వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యం. కర్తరి వాక్యంగా రాస్తే దేహం పంచభూతాలచే నిర్మించాయి. ఏంటి? దేహం పంచభూతాలు నిర్మించాయి. ఏంటి? దేహం పంచభూతాలచే నిర్మించబడింది అనేది కర్మని వాక్యం. కర్తరి వాక్యంగా రాస్తే దేహం పంచభూతాలు నిర్మించాయి. దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. మేం పెద్దలను గౌరవిస్తాం అనేది కర్తరి వాక్యం. కర్మని వాక్యంగా రాస్తే మాచే పెద్దలు గౌరవించబడతారు. ఇంకోసారి చెప్తాను. రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు. వచ్చేసి ఏంటిది? ఇది కర్తరి వాక్యం. కర్తరి వాక్యంలో చారు, చేశాం అనే పదాలు వస్తాయి చివరలో, అంటే క్రియలో. దీనికి కర్మని వాక్యంగా రాస్తే రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి. బడు, క్రియలో బడు, బడ్డాయి అని వచ్చినాయి అనుకుంటారు, అది కర్మని వాక్యం అని గుర్తుంచుకోవాలి. ఏంటి? కర్తరి వాక్యంలో అయితే చారు, చేశాం అనే పదాలు వస్తాయి. కర్మని వాక్యంలో అయితే క్రియలో బడు, బడ్డాయి అనే పదాలు వస్తాయి. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. బడింది వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యం. దీన్ని కర్తరి వాక్యంగా రాస్తే ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. ఆమె ఇంటర్వ్యూని రికార్డు చేశారు. నెక్స్ట్, కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు. ఇది కర్తరి వాక్యం. కర్మని వాక్యంగా రాస్తే కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించబడ్డాయి. వాళ్ళ భాష మార్పు చేయబడలేదు అనేది కర్మని వాక్యం. కర్తరి వాక్యంగా రాస్తే వాళ్ళ భాషను మార్పు చేయలేదు. ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించారు అనేది కర్తరి వాక్యం. కర్మని వాక్యంగా రాస్తే ఇక్కడ ఉంది. ప్రతి వాళ్ళు భోజనాలు పెట్టి మళ్ళీ రమ్మని పిలిపించబడ్డారు. నెక్స్ట్, దాదాపు 40 ఇంటర్వ్యూలు చేశాం అనేది కర్తరి వాక్యము. దీని కర్మని వాక్యంగా రాస్తే దాదాపు 40 ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది అనేది కర్మని వాక్యము. కర్తరి వాక్యంగా రాస్తే ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేశాం. నెక్స్ట్, గోడల మీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. బడ్డాయి అని వచ్చింది కాబట్టి ఇది కర్మని వాక్యం.
గోడల మీద అందమైన చిత్రాలు గీశారు. దేహం పంచభూతాలచే నిర్మించబడింది. బడింది అని వచ్చింది కాబట్టి కర్మణి వాక్యం. దేహం పంచభూతాలు నిర్మించాయి. దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. ఇది కర్తరి వాక్యం. మేం పెద్దలను గౌరవిస్తాం. కర్తరి వాక్యం. కర్మణి వాక్యంగా రాస్తే మాచే పెద్దలు గౌరవించబడతారు. ఏం లేదు, కర్మణి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలంటే క్రియలో బడ్డాయి, బడు అని వచ్చింది అనుకున్నారు, అది కర్మణి వాక్యం. కర్తరి వాక్యంలో చారు, చేశాం అనే పదాలు వచ్చినాయి అనుకున్నారు, అది కర్తరి వాక్యం అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.